మొదటి వచనం. దుష్టుల ఆలోచన చెప్పున దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చున్న చోట కూర్చుండక. చాలమ్మ. ఇక్కడ దేవుడు వాక్యం మనతో ఒక మాట మాట్లాడుతుంది సూటిగా. ఏం మాట్లాడుతుందంటే, దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. సరే, ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వేసుకుందాం. ఏం వేసుకుందాము అంటే, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? చెప్పండి. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు అంటే అందరికీ ఇష్టమే. ఏ దేవుడైనా సరే, ఏ దేవుడైనా పర్వాలేదు, ఏ దేవుడైనా సరే, ఏ దేవాది దేవుడైనా సరే, ప్రతి ఒక్క మనిషికి దేవుడంటే ఇష్టమే ఉంటుంది. ఇష్టం లేని వ్యక్తి ఎవరో ఉండరు. ఎందుకని? దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. మనకి ఏ అవసరం వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటివి మనకు అవసరాలు వచ్చినా ఆ దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర మనము ప్రార్థన చేయించుకుంటాం, లేదంటే మన వాళ్ళైన వరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇక్కడ దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకుల చోటన కూర్చున్న చోటన కూర్చోవద్దు అని ఇక్కడ వాక్యం చక్కగా ఎడమర్చి చెప్తుంది. మరి మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఏమండి, ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? వాక్యం వింటున్నాం, పెద్ద 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 వాక్యాలు వింటున్నాం. సెల్ ఫోన్లో వాక్యాలు, టీవీలో వాక్యాలు, పెద్ద పెద్ద అయ్యగారులు ప్రసంగాలు, పెద్ద పెద్ద మీటింగులు, సౌండ్ బాక్సులు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుడి గుడికి వెళ్తూనే ఉంటున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటున్నారు. దేవుడి యొక్క ఆలోచన తలంపులు కనుగొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనం ఈ రోజున ఎవరినో ప్రశ్న వేసుకోవటం కాదండి, మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు ఎక్కడ ఉన్నవి? దృష్టుల పక్కన నడుస్తున్నావా? పాపుల పక్కన నడుస్తున్నావా? అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చుంటున్నావా? అంటే ఈ 3 స్థలాల్లో కూర్చున్న వ్యక్తి దేవుడికి ఇష్టడు అంటారా? ఇష్టడు కాదంటారా? ఇష్టడు కాదు. ఎందుకని ఇష్టడు కాదు? ఎందుకని ఇష్టడు కాదు అంటే, మన హృదయంలో ఏమన్నది అంటే లోకము నింపబడి ఉన్నది. లోక ఆశలు, లోక ఆలోచన తలంపులు నింపబడి ఉండటం వలన దేవుడి యొక్క వాక్యం పరిపూర్ణంగా మన హృదయంలోకి వెళ్ళటానికి అవకాశం ఇక్కడ మన హృదయాల్లో లేదు. కాబట్టి ఒక తడవ మార్కు సువార్త 10:46 వచనం చూడండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా సీనాయి కుమారుడగు బత్తిమయను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని గ్రహించి వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేసెను. చాలమ్మా, ఆ తర్వాత చదువుదు. కానీ ఏం కేకేశాడంట? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము, నువ్వు నన్ను దాటి ఓ మాకు. మరి మనం ఎంతమందిని కేకేస్తున్నాం ఇదే నాన్న? ఏమండి, మనం దేనివల్ల ఎంతమందిని ఎన్నో సహాయాలు అడిగే మనము పడుగాపులకు అడిగి ఒక అధికారుల దగ్గర మనం కూర్చొని ఒక రేషన్ కార్డు నిమిత్తం, ఒక ఆధార్ కార్డు నిమిత్తం, ఒక ఓటర్ కార్డు నిమిత్తం,
ఒక డబ్బు నిమిత్తం, లేదా ఒక మాట నిమిత్తం, ఒక సలహా నిమిత్తం ఒక అధికారి దగ్గరికి వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి వాళ్ళ చుట్టూ తిరిగి 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 కాళ్ళు అరిగిపోయినా కానీ ఆ పని అయ్యే వరకు వదిలిపెడతామా? కానీ మరి దేవాది దేవుడి విషయంలో మనం ఎలా ఉంటున్నాం చూడండి. చాలామంది కూడా చాలా ఆశలతో, చాలా ఆలోచన తలంపులతో నింపబడిపోయి ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు ఒక మనిషి జీవితం ఒక ముళ్ళ కంపలాగా ఉంది. ఒక మనిషి జీవితం ఒక ముళ్ళ కంపలాగా ఉంది. అర్థమవుతుందా మనకి? ఎప్పుడైనా గ్రహించామా? మనిషి పుట్టంగానే కుమారుడు పుట్టాడా, కుమార్తె పుట్టిందా? సంతోషం, పుట్టినరోజు, అవునా? వివాహం అయ్యి పిల్లలు పుట్టకపోతే అదొక సమస్య. వివాహం అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కాలో చెయ్యో ఏదన్నా అవుడనుకోండి, అదొక సమస్య. అన్నీ బాగుండి రోడ్ల మీద ఇచ్చలవిడిగా తిరిగారు అనుకోండి, అదొక రక సమస్య, అవునా? ఒక మనిషి జీవితము ఇక్కడ, ఈ యొక్క గుడ్డివాడి జీవితం కనబడుతుంది ఇక్కడ. ఎందుకు కనబడుతుంది? ఇతనికి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాగే ఈ ఒక వ్యక్తి కూడా ఒక తండ్రికి ఒక తల్లికి జన్మించాడు. ఈ బత్లెహేమయ్య జన్మించి ఈ ఒక వ్యక్తికి ఏమైంది అంటే బహు సౌందర్యగాడు వ్యక్తి, మంచి వ్యక్తి. కానీ ఇతనికి ఏం లేదు, సూపు లేదు. ఇతనికి ఏం లేదు, సూపు లేదు. సూపు లేకపోయేటప్పటికి తల్లిదండ్రులు తీసుకున్నారు. తల్లిదండ్రులు బిడ్డను పెంచుతున్నారు. బిడ్డ పెరుగుతూ ఉన్నాడు. మరి బిడ్డను చూసి ఆనందం పడాలా, సంతోషపడాలా, బాధపడాలా? అయ్యా గుడివాడు బాగున్నాడా అండి? బత్తులమయ్య అనే పేరుంది, మంచి సుందరవరుడు, మంచి తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. కానీ జనాల్లోకి వెళ్ళేటప్పటికి తల్లిదండ్రులు ఏదన్నా పెళ్ళికో, ఏదన్నా ఫంక్షన్కో, బంధువులు స్నేహితులు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే, ఏవయ్యా మీ గుడ్డివాడు బాగున్నాడా అండి? గుడ్డివాడు బాగున్నాడా అని అడుగుతుంటే ఈ తల్లిదండ్రులు ఏం చెప్పాలని అర్థం కావట్లే. తాగుబోతు బాగున్నాడా, తిరిగిపోతూ బాగున్నాడా, రోడ్ల మీద తిరిగేవాళ్ళు బాగున్నారా? ఏమండి, ఎవరు బాగున్నారు? మన జీవితంలో ఒక ముళ్ళ కంప అండి ఇది. మన జీవితం అనేది ఒక ముళ్ళ కంప. మనం ఎలా బ్రతుకుతున్నాం, ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఏ యొక్క ఆలోచన, ఏ యొక్క తలంపులు, ఎలాంటి ఉద్దేశాలతో మనం ఇక్కడ బ్రతుకుతున్నాము అంటే, ఇక్కడ దేవుడి వాక్యం ఏముంటుందంటే, దృష్టిలో ఆలోచన చొప్పున నడవద్దయ్యా, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దయ్యా అంటే, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళ దగ్గరే ఎక్కువగా గడుపుతూ ఉంటాం. ఎందుకని అంటే మనకు కావాల్సినవి, మనకు అవసరం లేనివి కూడా మనం పోగేసుకోవాలి. మనకు అవసరమైనయే మనం తట్టుకోలేము, మన అవసరమైనయే మనం తీర్చుకోలేము, మనకు కావాల్సినయే మనము సరి చేసుకోలేము. కానీ ఎవరు కావాలి అంటే వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారని వీళ్ళందరూ మాటలు తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఏమవుద్దంటే మనశ్శాంతి కరువైపోద్ది. భార్యాభర్తల మధ్యన చిరాకు, బిడ్డల మధ్యన చిరాకు, కుటుంబంలో కలవరాలతో నింపబడిపోతాయి. అట్లాగే ఈ యొక్క ఫ్యామిలీ కూడా ఈ యొక్క గుడ్డివాడిని పారవేయలేరు. అలా అని చెప్పేసి ఈ గుడ్డివాడిని పెంచడానికి ఇష్టపడ్డారు. చక్కని బట్టలు కొనుక్కొస్తున్నారు, చక్కటి తిండి పెడుతున్నారు, ఒక రూమ్ ఇచ్చారు, అతనికి కావలసిన సమస్తం కూడా
ఈ తల్లిదండ్రులు చూస్తున్నారు. కానీ వాళ్ళకేం తక్కువయ్యింది? ఏమండి, ఏం తక్కువయ్యింది? మనశ్శాంతి తక్కువైపోయింది. బయటికి వెళితే మనశ్శాంతి లేదు. గుడ్డివాడు బాగున్నాడా? ఎంత ఆస్తి ఉంది, ఎంత అందం ఉంది, నీకేమున్నాయి? అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు. గుడ్డివాడు బాగున్నాడా? గుడ్డివాడు ఏం చేస్తాడండి? ఆయన ఏమైనా కావాలని కళ్ళు తీసేసుకున్నాడా? కావాలని ఏమైనా కళ్ళు పోగొట్టుకున్నాడా? కావాలని వికలాంగులుగా పుట్టాలని ఆశపడతారా? కావాలని ఆడపిల్లలుగా పుడతారా? కావాలని మగ ఎదుగుతారా? కాదండి. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఎందుకని అంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఈ లోకంలో నింపబడిపోయి ఉన్నవి. వాళ్ళ యొక్క ఆశలు, ఆలోచన, తలంపులు ఈ లోకంలో నింపబడిపోవటం వలన వాళ్ళు కూడా వీళ్ళ ఆలోచన, వీళ్ళ తలంపులు, వీళ్ళ ఉద్దేశాల ప్రకారంగానే నడుస్తూ ఉంటారు. కళ్ళున్న వాళ్ళు ఏమో కళ్ళు ఉన్నట్టుగా నడుస్తారు. ఈ కళ్ళు లేని వ్యక్తి ఆ ఇల్లే ప్రపంచంగా మారిపోయింది. ఆ తల్లిదండ్రులే, ఆ కుటుంబ సభ్యులే, అక్కడ ఉన్న వాళ్ళే అతనికి ఒక పరలోకంగా మారిపోయింది. కానీ బయట ప్రపంచం అతనికి ఏమీ తెలియదు. ఎవరు ఏం చెప్పుకుంటున్నారో కూడా అతనికి తెలియదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అతనికి తెలియదు. అసలు దేవుడు ఏంటో కూడా తెలియదు. చెప్తేనే కదా అతనికి ఏమైనా తెలుస్తానికి. అలాంటి ఒక వ్యక్తి ఇంటిలో ఉండటం వలన ఏదైనా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు, అయ్యా మీరు రండి, ఆ గుడ్డోడిని తీసుకురావద్దు. ఏదన్నా ఫంక్షన్కి వచ్చారు, ఆ గుడ్డోడిని తీసుకురావద్దు. ఒకవేళ తీసుకెళ్ళి ఏం చేస్తారు? అతనికి ఒక కుర్చీ వేయాలి, ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి, ఆ మనిషి అక్కడే కూర్చోవాలి. ఇక వీళ్ళకి సరదాలు, వింజాయాలు, ఎలాసాలు ఉంటాయా? ఏమండి, ఉంటాయా? ఉండవు. అందుకే ఏం చేయాలి? ఆ గుడ్డివాడిని ఇంట్లోనే పెట్టాలి. వీళ్ళు మాత్రం లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఈ లోకంని ఎంజాయ్ చేయాలి, ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఎంజాయ్ చేయాలి, ఈ లోకంలో ఉన్న సమస్త ముళ్ళపోతని సంపాదించుకోవాలి. బిడ్డలకు అదే నేర్పాలి. దేవుడి వాక్యం అదే మనకు నేర్పుతుంది ఇక్కడ. అవునా? ఈ గుడ్డివాడు ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక ఆ 4 గోళ్లమయనే అదే ఒక ప్రపంచంగా తల్లిని, తండ్రిని ప్రేమిస్తూ, తనకున్న వాళ్ళని ప్రేమించుకుంటూ హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా బ్రతుకుతుండగా ఈ యొక్క బయట మాటలు విని 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 ఈ చెవులు ఏమైపోయినాయి అంటే ఈ హృదయము కఠినం అయిపోయింది. తల్లిదండ్రుల హృదయం ఏమైపోయిందంటే కఠినం అయిపోయింది. ఈ తల్లిదండ్రుల యొక్క హృదయము కఠినం అయిపోయి ఏమనుకున్నారంటే ఏది ఏమైనా సరే ఈ గుడ్డివాడిని బయటికి పంపించేయాలి. ఈ గుడ్డివాడు మన ఇంట్లో ఉండటం వల్ల మనకి చాలా నష్టం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? గుడ్డివాడు ఉంటే నష్టం కలుగుద్దా? ఇంట్లో తాగుబోతుంటే నష్టం కలుగుద్ది, తిరిగిపోతుంటే నష్టం కలుగుద్ది, వేగడేవాడు, జోజుగాడు అంటే లోకంలో తిరిగేవాళ్ళు ఉంటే నీ ఆస్తి పోద్ది కాబట్టి నష్టం కలుగుద్ది. ఇంట్లో నుంచి వెళ్ళే వ్యక్తికి నష్టం కలుగుతుంది. ఇక్కడ ఇప్పుడు తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళు అనే మాటలు తీసుకోలేని పరిస్థితుల్లో ఇలా హృదయం ఏమైపోయిందంటే కఠినమైపోయింది. ఒక రోజున కుమారుడి దగ్గరికి వచ్చాడు, అయ్యా ఈరోజు మనం బయటికి వెళ్దాం, వస్తావా అని అడిగాడు. కుమారుడిని అడిగేటప్పటికి కుమారుడు ఇక సంతోషపడిపోతున్నాడు. అయ్యో ఇంతకాలం ఎప్పుడు పుట్టిన తర్వాత నేను బయటికి వెళ్ళలేదు, బయట ప్రపంచం నేను చూడలేదు, అసలు బయట ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో కూడా నాకు తెలియదు. మా నాన్న ఈరోజు నన్ను ప్రేమించాడు, మా నాన్న నన్ను కరుణించాడు, మా నాన్న నాకు తోడుగా ఉన్నాడు, మా నాన్న నాకు అండగా ఉన్నాడు, నా సహాయం ఉన్నాడు, నా రెక్క పట్టుకుని నడిపిస్తాడు. కాబట్టి నా తండ్రిని నేను గౌరవించాలి. ఇంతకాలం నా తండ్రిని నేను ఎన్నో మనసులో తిట్టుకుంటున్నాను. ఎందుకంటే 4 గోళ్ల మయాన ఉన్నాడు కదా, ఇబ్బంది పడతా అప్పుడప్పుడు. మరి టయానికి అన్నము మంచిళ్ళు ఇవ్వనప్పుడు తిట్టుకుంటారు కదా తల్లిదండ్రుల్ని. అవునా? ఎన్నో మాటలు నేను అన్నాను, మా నాన్న ఈరోజు నన్ను బయటికి తీసుకెళ్తానన్నాడు. కాబట్టి మనం బయటికి వెళ్ళాలి, మా నాన్న వెనకాల వెళ్ళాలని గబా గబా లేచాడు. అతని వల్లైన వరకు అతను పని చేసుకున్నాడు. వీళ్ళు కూడా అతనికి కావాల్సిన మొత్తం, ఈ చేతిలో ఒక బట్టల మూట, ఈ చేతిలో ఒక గిన్నె, ఈ మొత్తం కర్ర, ఇవన్నీ పట్టుకున్నాడు తండ్రి.
కారు ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి 4 రోడ్ల మధ్యన ఒక చెట్టు దగ్గర వదిలిపెట్టేసి, అయ్యా ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను మాట్లాడొస్తాను, నువ్వు గుడ్డివాడివి కదా, ఇక్కడే కూర్చో, ఇక్కడే కూర్చో, నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని తండ్రి ప్రేమతో బిడ్డకి చెప్పి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికి గంట అయిపోయింది రాలా, 2 గంటలు అయిపోయింది రాలా, 3 గంటలు అయిపోయింది రాలా, 4 గంటలు అయిపోయింది రాలా, 5 గంటలు అయిపోయింది రాలా. ఆకలి అయిపోతుంది, మంచిళ్ళు అయిపోతున్నాయి, ఎర్రటెండ, ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈ యొక్క వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడంటే, నానా 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 అంటుంటే, ఉన్నాడా నాన్న రావటానికి? ఏమండి, 15-20 ఏళ్ళు పెంచిన నాన్న నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతే కుమారుడు నానా నానా రానానా రానానా, నిన్ను నేనేం అడగను నానా, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నానా, నన్ను దయచేసి కరుణించు నాన్న, ఆ 4 గోళమయ్యానే ఉంటానా, నువ్వు పెట్టిందే తింటానా, నువ్వు ఇచ్చిందే నేను తింటానా, నువ్వేం చెప్తే అది చేస్తానా, నానా గుడ్డివాడి నానా, ఎట్టి వెళ్ళాలో తెలియట్లేదు నానా, భయం వేస్తుంది నానా, దిక్కు మొక్కు లేదు నానా, నానా 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 అని కేకేస్తుంటే తండ్రి హృదయము, తల్లడెలాల్సిన హృదయము కఠినమైపోయిందండి. తండ్రి హృదయం ఏమైపోయిందంటే కఠినమైపోయింది. కఠినమైపోయి కడుపున బిడ్డను వదిలిపెట్టేసి హ్యాపీగా వెళ్ళి ఏసీ రూమ్లో పడుకున్నాడండి. ఎవరి కోసం అండి? ఎవరు మాటలు అన్నారండి? నీ బంధువులు అన్నారనా, నీ స్నేహితులు అన్నారనా, నీ అన్నదమ్ములు అన్నారనా, నీ అక్క చెల్లెళ్ళు అన్నారనా, నీ తోబొట్లు అన్నారనా? నీ కుటుంబాన్ని ఎవరైనా బాగు చేస్తారండి? నీ బిడ్డలను ఎవరైనా సరి చేస్తారండి? నీ కుటుంబాన్ని ఎవరైనా కడతారండి? నీకు తోడుగా నీడగా అండగా ఎవరైనా నిలబడతారండి? సహాయం చేసేది ఆ దేవాది దేవుడేనండి. ఈ గుడ్డివాడు ఇక లేడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏంటి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇక నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని కేకలేస్తుంటే దారంటే వెళ్ళేవాడు అన్నాడు, ఏంటయ్యా ఓ కేకలేస్తున్నావు ఏంటి, ఎవరో నువ్వు, అసలు ఏంటి నీ పరిస్థితి అంటే, అయ్యా మా నాన్న వస్తానన్నాడు, ఉండమన్నాడు, ఉన్నానయ్యా అంటే, అయ్యా మీ నాన్న నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇల్లు వాకలు తెలియదు, పేర్లు తెలియదు, ఏమీ తెలియదు, నడు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమన్నాయండి నాకు, ఒక మూట ఒక బొచ్చు ఉంది పక్కన అన్నాడు. సరే ఆ 2 నాకు పక్క ఇవ్వమన్నాడు. ఆ రోడ్డు మీద ఆ చెట్టు కింద పడుకున్నాడు. ఒకరోజు పడుకున్నాడు. చీకటంటే భయం అండి గుడ్డోడికి. ఏం వచ్చుద్దో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు, ఏమైపోతాడో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి ఇక ఆ రోడ్డు మీద పడుకున్నాడు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. ఇక ఎవరో రాలా. ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏదో భిక్షం వేస్తున్నారు. ఆ భిక్షం వేసుకుని అతను ఆ భిక్షం ఎత్తుకుంటూ ఇక బ్రతకటం సాగించాడు. ఎందుకని ఇక ఎవరు లేరు, ఇక తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, ఆదరించే వాళ్ళకి ఎవరూనూ లేరిక. అందరూ ఎవరు లేరిక, అందరూ వదిలేశారు. అందరిని వదిలేసేసి ఆ ఒక్క వ్యక్తి ఏం చేశాడు అంటే బ్రతకటానికి అలవాటు పడిపోయాడు ఈ లోకంలో. ఈ ఒక్క వ్యక్తి బ్రతకడానికి అలవాడిపోయి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడండి. ఆ దేవాది దేవుడి విషయంలో ఒక నమ్మకంగా, ఒక యథార్థంగా, ప్రభు ఇక నువ్వు తప్ప నాకెవరునూ లేరు, కాబట్టి నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు తెలియదు కానీ అని ఈ ఒక వ్యక్తి భిక్షము అడుక్కుంటూ అదే స్థలంలో నుంచుంటుండగా ఈ యొక్క వ్యక్తి అడుక్కుంటుంటే అదే గ్రామానికి ఎవరు వస్తున్నారండి? చూడండి అమ్మా 47 చూడు.
46 చదివావు, 47 చూడము. ఈయన నజరేయుడైన యేసు ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయటం మొదలు పెట్టెను. ఊరక ఉండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసాడు అంటండి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటండి? మరి ఎక్కువగా కేకలు వేసాడండి. ఎందుకని? ఆ నోట ఈ నోట యేసు గొప్పవాడంట, యేసు మంచివాడంట, యేసు రక్షకుడంట, ఆయన అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడంట, ఆయన లేనిదే ఆయన అనేక రీతులుగా అనేక విధాలుగా సహాయపడుతున్నాడని ఈయన చెవుల ద్వారా వింటున్నాడు, గ్రహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి? మరి ఈయన వెళ్తానికి వెళ్ళలేడుగా. జనం అందరంటే ఆయన దగ్గరికి వెళ్తారు, జనం అందరంటే ఆయన దగ్గర చుట్టూ చేరతారు, ఆయన స్వస్త్రపు చెంగులు కానీ ఆయన ముట్టుకోవడం కానీ ఆయనతో మాట్లాడతాం కానీ ఆయనతో తిరగడానికి ఇష్టపడతారు. మరి ఈయన ఎక్కడికి వెళ్తాడు? ఈ రోడ్డు దాటి ఆ రోడ్లోకి వెళ్ళాలంటే మనిషి కావాలి. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆయన ఏ రూపం ఉంటుందో తెలియదు, ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలుసా? తెలియదు. ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు అంటే కేకలు వేస్తున్నాడు. ఇక్కడ అయ్యా నువ్వు అడుక్కుంటున్నావు కదా, నీకు ఇల్లు లేదు, వాగలు లేదు, మరి నీ కష్ట సుఖాలు ఉన్నాయి, ఇది రా నా ఇంట్లో ఒక స్థానం ఇస్తానని ఎవరన్నా కేకేశారా? కేకేశారా? ఎందుకని? అయ్యా నువ్వు కష్టాల్లో ఉన్నావు, లేదా నువ్వు ఇబ్బందుల్లో, నువ్వు సమస్యల్లో ఉన్నావు, నువ్వు బాధపడుతున్నావు, ఇదిగో ఈ విధంగా ఉండు అని సలహా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజున మనిషి ప్రేమించుకోవటం కష్టమైపోతుందండి. మనిషిని ప్రేమించుకోవడం కష్టమైపోతుంది, మనిషితో మనిషి మాట్లాడటం కష్టమైపోతుంది, మనిషి కష్టాలు పంచుకోవటం కూడా కష్టమైపోతుంది. ఈ రోజున ఒక భార్య ఒక భర్తతో కష్ట సుఖాలు మాట్లాడటం కష్టమైపోతుంది, ఒక భర్త భార్యతో కష్ట సుఖాలు మాట్లాడటం కష్టమైపోతుంది, ఒక బిడ్డలో తన కన్న తల్లిదండ్రులతో ప్రేమానురాగాలతో మాట్లాడటం కష్టమైపోయే రోజుల్లో మనం ఈ దినాన ఇక్కడ ఉన్నామండి. మనం దేవుడి యొక్క వాక్యము ఎంత చక్కగా, ఎంత వివరంగా, ఎంత అర్థమవునట్లుగా మనకి ఏకరీతిగా ఆయన చెబుతూ ఉంటుంటే, కానీ మనకేముంది అంటే ఈరోజు ఆదివారమా, ఈరోజు పనికి వెళ్ళకపోతే మన ఇంట్లో ముద్దెక్కదు. ఎప్పుడు వినపడే వాక్యమే, ఎప్పుడు మాట్లాడే మాటలే, ఎప్పుడు మనకు చెప్పేదే. చర్చి ఎక్కడికి వెళ్తుంది? దేవుడు ఎక్కడికి వెళ్తాడా? దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు, నీ గుమ్మం ముందు వస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. కానీ లేదు, నిన్ను ఎతికే సమయం నాకు లేదు, నిన్ను పలకరించే సమయం నాకు లేదు, నిన్ను ఎతికే సమయం నాకు లేదు, నీ దగ్గర కూర్చునే సమయం నాకు లేదు. అన్నీ నాకున్నాయి, ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, ఏసీ రూములు ఉన్నాయి, పిలిస్తే నన్ను 10 మంది నన్ను ఆహ్వానించేవాళ్ళు ఉన్నారయ్యా. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నన్ను ఏం చేయమంటావు? ఎలా ఉండమంటావు? క్షణభంగురం ఈ జీవితం అండి, క్షణభంగురం ఈ జీవితం. అంతలో కనపడి అంతలోనే మాయమైపోయి నీటి మీద బుడగలాంటి ఈ జీవితం కొరకు లక్షలు సంపాదించుకుని క్షణము ఈ రేత్రి నిన్ను నన్ను అడిగితే మన దగ్గర లెక్క పరలోకం లెక్క, నరకం లెక్క. ఏముంది అంత లెక్క? తండ్రి ఏం సంపాదించుకున్నాడు? కుమారుడిని వదిలిపెట్టేసి. తండ్రి కుమారుడిని వదిలిపెట్టేసి ఏం సంపాదించుకున్నాడు? మనశ్శాంతినా, ప్రశాంతతనా, నెమ్మదినా, సమాధానాన్నా, ప్రేమనా? ఏం వెతుకుతున్నాడు?
ఆ వ్యక్తిని అంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. దుర్మార్గుడు, అవునా? నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఒకే ఒక్క మాట కాదు. కొంతమంది అంటారు పేడ వదిలిపోయింది, పోతే పోయి నువ్వు సేఫ్గా బతుకు, సంతోషంగా బతుకు, ఆనందంగా బతుకు, హ్యాపీగా బతుకు అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, కన్నా కొడుకుని రోడ్డు మీద వదిలిపెట్టేశాడయ్యా, గుడ్డివాడయ్యా, పాపమయ్యా, ఆడు ఉసిరు. దేవుడు వాక్యం నిన్ను నన్ను మనందరినీ కూడా ఏకరీతిగా, ఏంటిదండి, ఏకరీతిగా, ఏక ఆత్మతో, ఏక ఆలోచనలతో, ఏక తలంపులతో, ఏక ఉద్దేశాలతో, ఏక మనసుతో దేవుడు మనల్ని ప్రేమించి, ఆ దేవాతి దేవుడు మన కొరకు లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని సిందించి నిన్ను నన్ను కొనుక్కొని మనల్ని కాపాడాలని ప్రయత్నం చేసి, కాపాడాలని మనల్ని ఆయన ఎంతో ఆశ కలిగి తన 2 చేతులు మన వైపు చాపి, ఎవరైనా పిలుస్తారేమో, ఎవరైనా నన్ను ఆహ్వానిస్తారేమో, ఎవరికైనా నేను సహాయపడాలేమో, నన్ను పిలుస్తారేమోనని ఎదురు చూస్తున్నాడండి మన దేవాతి దేవుడు. మన దేవాతి దేవుడు చూస్తున్నాడండి. కానీ మన కళ్ళు ఎక్కడున్నాయంటే చాలా కఠినమైపోయి ఇక్కడ. అందుకే కీర్తనలో ఫస్ట్ అధ్యాయం చదివించానండి. ఎందుకంటే మనం ఏ స్థలంలో ఉన్నాం, ఎలాంటి ఆలోచన తలంపులతో ఉన్నాం, ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నాం, ఎలాంటి మనసు కలిగి ఉన్నాం అనేది ఇక్కడ దేవుడు యొక్క నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ రీతిలో లెక్క అడుగుతున్నాడు. నువ్వు మీటింగ్కి వెళ్ళావా, పర్వాలేదు. 10,000 ఇచ్చావా, పర్వాలేదు. 1,00,000 ఇచ్చావా, పర్వాలేదు. ఏమీ ఇవ్వలేదా, అయినా పర్వాలేదు. దేవుడు వాక్యం తీసుకున్నావా, దేవుడు ప్రేమను సంపాదించుకున్నావా, దేవుడు ఆలోచనలు సంపాదించుకున్నావా, దేవుడు తలంపులను సంపాదించుకున్నావా, దేవుడు నీ గృహంలో ఉన్నాడా లేడా అనేది నువ్వు నేను మనం ఆలోచించుకోకపోతే నీ దగ్గర ఎంత ఆస్తి ఉంటే సుఖమేముందమ్మా, ఎంత సంతోషం ఉంటే సుఖమేముందమ్మా. దేవుడిని నీ ఇంట్లోకి చేర్చుకోవటానికి నీకు ఇష్టం లేకపోతే దేవుడు గుమ్మం ముందు దుఃఖపడి బాధపడి ఏడుస్తున్నాడండి. ఏ దేవాతి దేవుడైనా సరే, నువ్వు వెళ్ళే స్థలాలు మానవు, నువ్వు తిరిగే పనులు మానవు, నువ్వు చేసే పనులు మానవు, నువ్వు మాట్లాడే మాటలు మానవు. ప్రతి ఒక్క దాన్ని కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవాలి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి, నీ ఇష్టం వచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలతో నువ్వు పరిగెత్తాలి. కానీ దేవుడికి నువ్వు అవసరం, కానీ నీకు దేవుడు అవసరమా లేదనేది ఈ రీతిలో నువ్వు ప్రశ్న వేసుకో. మనం ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు గుడ్డివాడు తల్లి విడిచేసింది, తండ్రి విడిచేశాడు, బంధుమిత్రులు విడిచేశారు, స్నేహితులు విడిచేశారు, అన్నదమ్ములు విడిచేశారు, అక్కచెల్లెళ్ళు విడిచేశారు. గుడ్డివాడండి, రోడ్డు మీద ఉన్నాడండి. ఎవరూ లేరండి, ఆదరణకర్త ఎవరూ లేరు, సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఆదుకునేవాళ్ళు ఎవరూ లేరు. ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో కూడా తెలియని పరిస్థితిలో ఆ రోడ్డు మీద కూర్చొని అయ్యా 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 అని అడుక్కుంటుంటే పొద్దున్నుంచి ఆ మంచులు పోసేవాడు ఉన్న టయానికి ఉన్నాడో లేడో తెలియదు, ఆ టయానికి ఆదరించేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, ఆ పూట ఆకలి అయితే అన్నం పెట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళు తెలుసు, మనం చూస్తున్నాంగా. మన జీవితాల్లో కూడా మనము మన ఇష్టాసారంగా బ్రతికితే సాగినంతకాలం మనంతటి వాడు ఎవరునూ లేడండి. సాగినంతకాలం మనంతటి వారు ఎవరునూ లేరండి. సతుకులో పెడితే కన్నా బిడ్డలే గెట్ అవుట్. నువ్వు గుమ్మం బయట నుంచో, నువ్వు గుమ్మం తలుపు దగ్గర నుంచి బయటికి లోనకి రమ్మాక నిన్ను చూసి మమ్మల్ని అసహాయించుకుంటున్నారు. ఎంతుంటే గిరిగిస్తా తల్లిదండ్రులని లోపల పెడతలేదా? ఇవాళ గుడ్డివాడిని వదిలేశారు రోడ్డు మీద, తల్లిదండ్రులను వదిలిపెడతలేదా? చూడలేదా పేపర్లోను, టీవీలోను, వరుసలోను? మరి ఏం గ్రహింపు అవుతుంది? బిడ్డలకి ఏం ప్రేమను పెంచుతున్నారు? 3 గంటలు సంతోషాన్నా?
10 నిమిషాల సంతోషాన్న రోడ్ల మీద పేకాట్లు వ్యర్థమైన వాటిని నేర్పుతున్నారా? ఏం నేర్పుతున్నారు మన బిడ్డలకి? నువ్వు చర్చికి వచ్చి చర్చిలో కూర్చొని పాటలు పాడి నువ్వు దేవుడి వాక్యాన్ని చదివి దేవుడి యొక్క మనసుకు లోబడి నీవు నేను మనము చేయవలసిన పనులు చేయలేకపోతే, దేవుడి దగ్గర మనం ఈ రోజున గోరజాడకపోతే, దేవుణ్ణి ఎతకకపోతే దేవుడు మనకు ఎలాగ దొరుకుతాడు? ఈ గుడ్డివాడు కూడా అదే కేకేస్తున్నాడు. దావీదు కుమారుడా, నువ్వు నన్ను కరుణించు, నువ్వు దాడిపోతే నాకు దిక్కు లేదు. కేకేస్తుండే. ఊరకుండవయ్యా, ఎందుకు కేకేస్తావు? అరుస్తావు దేనికి అరుస్తావు? పని పడలేదండి, మనం కూర్చో పక్కన అని కేకలు వేస్తుంటే ఈయన దాటి వెళ్ళిపోతే మళ్ళీ నాకు దొరకడం. చూడమ్మ కింద వచ్చిన కూడా చూడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువమని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు రమ్మని వానితో చెప్పిరి అని ఆయనతో చెప్పిరి. అంతటి వాడు బట్టలను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాడు. యేసు నేనేం చేయవలసిన కోరుచున్నాను వారిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయము ఆయనతో యేసుతో అన్నాడండి. అయ్యా, తల్లిదండ్రులు లేక నేను బాధపడిపోతున్నాను, నాకు తల్లిదండ్రులని ఉండయ్యా. నాకు బంధువులు లేక నేను బాధపడిపోతున్నాను అయ్యా, నాకు బంధువులు ఉండయ్యా. స్నేహితులు లేక బాధపడిపోతున్నాను అయ్యా, స్నేహితులు ఉండయ్యా. ఈ లోకంలో సుఖ సంతోషాలు, ఆనందాలు, సంతోషాలు పొందలేకపోతున్నాను అయ్యా, నాకు అవన్నీ దయచేయండి అయ్యా అని అడగలేదండి. ఆ గుడ్డివాడు అవన్నీ అడగలేదండి. ఒకే ఒక మాట అడిగాడండి, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా జీవితం నీ పాదాల దగ్గర పెట్టా, నన్నేం చేయమంటావు? నేను సావలేను, బ్రతకలేను, నేను ఎటు వెళ్ళలేను, ఏమీ చేయలేను, నీకు నమ్మకంగా ఉంటా, నా కళ్ళు అయ్యా, అందరూ వదిలేశారయ్యా, నువ్వు ఒక్కడివేనయ్యా నన్ను ప్రేమించేది, నా ప్రాణప్రియుడా, నా యేసయ్యా, నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను కరుణించు ప్రభువా అని ఆ గుడ్డివాడు కేకేసినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అమ్మ యేసు? అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు నొంది వెళ్ళెనండి. ఎంత గొప్ప దేవాతి దేవుడండి, ఎంత ఆశ్చర్యకరుడండి, ఎంత ఆలోచనకర్త అండి, ఎంత నమ్మదగిన దేవుడండి, ఎంత సహాయకరుడండి, ఎంత ప్రేమ నమ్మదగిన దేవుడండి. ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి అప్పుల్లో ఉన్నావో, ఎలాంటి మనశ్శాంతి లేకుండా ఉన్నావో, ఎలాంటి బాధల్లో ఉన్నావో, ఎలాంటి సమస్యల్లో ఉన్నావో, ఆ సమస్యలన్నింటినీ కూడా దేవాతి దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నా పొజిషన్ ఇదయ్యా, నన్ను ఏం చేయమంటావయ్యా? తెలివి లేదయ్యా, తెలివి దయచేయి. జ్ఞానం లేదయ్యా, జ్ఞానం దయచేయి. బిడ్డలను కట్టుకోగలిగిన తెలివి లేదయ్యా, కుటుంబాన్ని కట్టుకునే తెలివి లేదయ్యా, ఈ లోకంలో బ్రతకడం ఎలాగో తెలివి లేదయ్యా, నన్ను బ్రతికించయ్యా అంటే దేవాతి దేవుడు, నువ్వు పుట్టక ముందే సమస్తం ఏర్పరిచిన దేవాతి దేవుడు నిన్ను నన్ను వదిలేస్తాడండి? ఏమండి, నిన్ను నన్ను వదిలేస్తాడా? ఈరోజు పనికి వెళ్ళకపోతే ఇంట్లో 10 రూపాయలు ఉండవు. నువ్వు పనికి వెళ్ళకుండా దేవుడి సన్నిధికి వచ్చి వెళ్ళు, నీ ఇంట్లో సమస్తం జరుపుతాడు ఆయన. నిన్ను కాపాడే దేవుడు కొనకడో, నిద్రపోడు, కంటికి రెప్పవలే కాస్తాడు నిన్ను నన్ను మనందరినీ కూడా. నిజమండి, మనశ్శాంతి లేక, నిబ్బరం లేక, ధైర్యం లేక చచ్చిపోవటానికి రైల్వే స్టేషన్కి వెళ్ళిన దుర్మార్గుడు నేను.
నిజమండి. ప్లాట్ఫారం మీద పడుకుని దేవుడితో మాట్లాడా, అయ్యా 2 నెలలు టైం ఇస్తున్నా, 2 నెలలు టైం ఇస్తున్నా, నా జీవితం ఏంటి? ఉండమంటావా, చచ్చిపోమంటావా? భూమి మీద ఉండాలా, చచ్చిపోవాలా? ఏది ఏమైనా సరే నీ ఇష్టమే. తినటానికి తిండి లేదు, ఇంట్లో రూపాయ ఉంది, బియ్యమా ఉన్నాయి, ఇంట్లో సమస్తము సమృద్ధిగా ఉంది, కానీ ఏమి లేదు అంటే మనశ్శాంతి లేదు. భార్యాభర్తల మధ్యన గొడవలో భయంకరమైన చీకటి, భయంకరమైన పోరాటం. ఏమండి, చెప్పుకోదగింది కాదు. నేను చిన్నతనం నుంచి కూడా హిందూ సాంప్రదాయంలో పెరిగా. ప్రతిరోజు ప్రతి పండక్కి గుడికి అడిగా, ప్రతి పండక్కి సున్నం వేసా, ప్రతి పండక్కి నేను అన్ని విషయాల్లోనూ నేను పాల్గొన్నా. నేను అన్నీ చేశా. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. నానేవాడే నన్ను త్రోసేసారు. ఏం చేయాలో తెలియలా. ఒక రేత్రే బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయా ప్లాట్ఫారం మీదకి. చాలా దూరం వెళ్ళిపోయా. మూడు 4 తడాలు మరణానికి నన్ను దేవుడు తిప్పించాడండి. ఒక తడవ కాదు, 3-4 తడవల నుంచి మరణాల నుంచి బయటికి దేవుడు విడిపించాడండి. ఈ రక్షణ దేవుడి సన్నిధిలోకి రావడానికి కూడా భయంకరమైన శ్రమ, చాలా భయంకరమైన శ్రమ అండి. బిడ్డలు ఒక సాట, భార్య ఒక సాట, నేను ఒక సాట, 3 స్థలాల్లో ఉన్నామండి. దేవుడు మాట్లాడాడు కానీ గ్రహింపు లేదు. దేవుడు తోడై ఉన్నాడు కానీ గ్రహింపు లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించా, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా పొజిషను. ఒకే ఒక మాట అడిగా, అయ్యా నువ్వు నిజ దేవుడివి, నిజ రక్షకుడివి, నువ్వు గనక నాకు సహాయం చేస్తే నా జీవితాంతకాలం నీకు పాదాల దగ్గర ఉంటానయ్యా అని నేను ప్రమాణం చేశాను. నా దేవాతి దేవుడు నా హృదయాన్ని కడిగాడు. ఈరోజు ఆ గుడ్డివాడు కళ్ళు ఎలా కడిగాడో, ఆ గుడ్డివాడికి రక్షణ ఎలా ఇచ్చాడో, ఆ గుడ్డివాడితో ఎలా దేవుడు మాట్లాడాడో, ఆ గుడ్డివాడికి దేవుడు ఎలా సహాయం చేశాడో, ఈ రోజున నా హృదయాన్ని పరిపూర్ణంగా కడిగి నా హృదయాన్ని తేటపరిచాడండి. ఈరోజు నా కుటుంబంలో ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఏదైనా సరే ఆ దేవాతి దేవుడికే అప్పచెప్పేస్తానండి. ఊరు మొత్తం నన్ను నిలవేసినా పర్వాలేదు, ఎవరెంతమంది ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నా దేవాతి దేవుడు ఆ పాదాలు మాత్రం నేను వదిలిపెట్టనండి. ఎందుకంటే బ్రతికితే క్రీస్తు, సావు అయితే మేలు. ఈరోజే నాది, రేపు నాది కాదండి. నా బంధువులు కానీ నా స్నేహితులు అన్నదమ్ములు ఎవరు నా వెనకాల ఎవరు రారు. నేను ఈరోజు ఉన్నా నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నేను ఈరోజు లేకపోయినా నా దేవుడు నాకు తోడై ఉంటాడు. ఆయన నిజ దేవుడు, రక్షకుడు, నిన్ను నన్ను మనందరిని కాపాడే దేవాతి దేవుడు. నమ్మితే సమస్తము సాధ్యమే, నమ్మకపోతే న్యాయము జరుగుద్దా? ఎలా? గ్రహింపు లేదు. కాబట్టి నా 3 ఆడపిల్లలండి, నా 3 ఆడపిల్లల్లో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి సాపుకోకుండా దేవుడు నాకు సహాయం చేశాడు. నా 3 పిల్లలను చదివిచ్చా, నేను ఎవరికి ఇచ్చేయలే. ఈ రోజున కూడా నా బిడ్డలకి, నా కుటుంబానికి ఆయన కావాలి. ఇంకా ఆయన కోసం నేను ఎతుకుతున్నా. నా సంపాదన ఎంతో తెలుసా? 12,000. నా ఇంటి అద్దె ఎంత? 4,500. కరెంటు బిల్లు 1000 రూపాయలు. అయినా మనశ్శాంతే, ప్రశాంతతే, హ్యాపీగానే ఉంటా. నాకే అలవాట్లు లేవు. నమ్మటం సాధ్యమైతే సమస్తం ఆయనకి సాధ్యం. కాబట్టి మనం నమ్మి ఆయన పాదాల దగ్గరికి వెళ్దాం. ఆ పుట్టుగుడ్డివాడు ఎలా కేకేసాడో అలా మనం కేక వేద్దామండి. ఒకటి లాస్ట్గా ఏ వాక్యం మనం మాట్లాడదామంటే, కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏమున్నది అంటే, మనం ఒక్క తడవ చదివి ముగిద్దామండి.
చదువమ్మా. దుష్టుల ఆలోచన దృష్టులు ఆలోచించొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. ఇదండి నేను చేసేది. నా ఓపిక కొద్ది, నాకు తెలిసిన వరకు, నాకు అర్థమైన వరకు నేను దేవుడి పాదాలు పట్టుకుంటా. ఎవరు ఎంతమంది అనుకున్నా నాకు ఇబ్బంది లేదండి. ఎవరు ఎట్ట మాట్లాడుకున్నా నాకు ఇబ్బంది లేదండి. నేను మాత్రం ఇదే చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథం నా కుటుంబ పోషణ కోసం ఒక డ్యూటీ. ఈ రెండు తప్ప నేను ఏ స్థలానికి ఎక్కడికి వెళ్ళనండి. నేను చెప్పేదే చేస్తా. నా పిల్లల్ని అడిగినా, నా ఇంట్లో భార్యని అడిగినా, నేను అడిగినా, నా లైఫ్ మాత్రం ఈ ఒక్కదానికే కేటాయిస్తా. ఏదైనా అత్యవసరం పరిస్థితి అయితే తప్ప మరి దేనికి బయటికి వెళ్ళటం ఇష్టపడదు. ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడతాను కూడా అంత మైండ్ ఇష్టపడదండి. దేవుడు వాక్యానికి మాత్రమే ఇష్టపడతాను. దానికి ఒక్కదానికే ప్రాముఖ్యత ఇస్తా. అది దేవుడు ఏ రీతిగా నన్ను ఏ విధంగా నిలబెట్టుకుని వాడుకుంటాడు అనేది ఆయన ఇష్టం. ఆ గుడ్డివాడిని ఈ రోజున ఎలా ఇడిపించాడో, వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళందరికీ ఎలాంటి వెలుగును ఆయన నుంచి ఇచ్చాడో తెలియదు. కానీ ఈ రోజున మనం వెలుగుతున్నాము అంటే కనీసం మన బిడ్డలకి మన వెలుగు వాళ్ళకి రక్షణ కావాలి. మనం దొంగతనాలు, సినిమాలు ఇవన్నీ ఏంటి దృష్టిలో ఆలోచించొప్పున పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, ఈ లోకంలో నువ్వు వెతకాల్సింది ఎతకుండా వదిలిపెట్టేసి నీ ఇష్టాసారంగా నువ్వు వెతికావు అంటే అవన్నీ రేపొద్దున నీ బిడ్డలకే ఎవరు తెస్తారండి? నువ్వు తెస్తావా, నేను తెస్తానా? మనం తెస్తామా? మనం తెస్తామా లేకపోతే బయట వాళ్ళు తీసుకొస్తారా? మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. రేపొద్దున చెప్పుకోవటానికి ఎవరో ఉండరు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. 2 నిమిషాలు మినిమం, కరెక్ట్గా ఒక 3 నిమిషాలు అందరూ కూడా వాక్యాన్ని